తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి వ్యవహార శైలి మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆవిడ లెక్క చేయడం లేదు. ఆవిడ లక్ష్యం ఒకటే ఏమిటంటే వాళ్ళ మరిది కళ్ళలో మళ్ళీ తిరిగి ఆనందం చూడాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంగానే పనిచేస్తుందనేటువంటి ఒక ఇవి అంటే ప్రత్యక్ష విమర్శలు లేకపోయినా ఆ పార్టీలోనే సిసలైన బీజేపీ వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అధికార పార్టీ మీద విమర్శలు చేయొచ్చు, కానీ ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలి, తర్వాత వాళ్ళ పార్టీకి లాభదాయకంగా ఉండాలి, ఆ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచేటువంటి విధంగా ఉండాలి, ఆ దిశగా వాళ్ళు ఆందోళనలు చేసేటటువంటి విధంగా ఉండాలి. కానీ ఇక్కడ పురంధేశ్వరి గారు చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తైనాతి మీడియా ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని తీసుకొని యథాతథంగా అంటే ఆ పత్రికల్లో అంతకుముందు ప్రచురితమైనటువంటి వార్తలనే అవే వాటిల్ని మళ్ళీ ఆవిడ ప్రింటౌట్లు తీసుకొని వాటిని కొన్ని రోజుల గ్యాప్తో చదువుతున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. విమర్శ అనేటువంటిది సరే వాళ్ళంటే అడ్డగోలుగా విషం చిమ్మటం అనేటువంటిది అలవాటైపోయింది. కానీ ఈవిడ యొక్క పరిస్థితి కూడా ఇలా ఎందుకు తయారైందని అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాలామంది చెప్తున్నట్టుగా ఏంటంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన శక్తులన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వాళ్ళ వ్యాపార వ్యవహారాలకు అతీతంగా, వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విభేదాలు భేదాభిప్రాయాలకు అతీతంగా అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. కార్పొరేట్ ఆ వర్గానికి చెందిన కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఏకమైపోయినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే నా వంతు సైతం నేను సైతం అన్నట్టుగా పురంధేశ్వరి గారు పనిచేస్తున్నారు అనడానికి తాజాగా ఒక ఉదాహరణ చెప్తా. ఆవిడ నిజంగా బీజేపీ భావజాలాన్ని కనుక ఒకవేళ తను అమలు చేస్తుంది అనుకున్నట్లయితే బీజేపీ సిసలైన బీజేపీ వారే దీనికి సమాధానం చెప్పాలి. కాదు అన్నట్లయితే ఏమిటి అనేది వాళ్ళ యొక్క దీనికి విఘ్నతకి వదిలేస్తాను. తర్వాత సహేతుకమా కాదనేది కూడా ఆలోచించగలిగిన వాళ్ళు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు ఒక వార్త చూశాను నేను. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ప్రజాహితం కోరని ప్రభుత్వం మనకు కావాలా? ప్రజాహితం కోరని ప్రభుత్వం మనకు కావాలా అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాహితం కోరడం లేదు. ఆయన చేస్తున్నటువంటి పథకాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి ఖర్చు కానీ ఇవన్నీ కూడా ప్రజాహితానికి సంబంధం లేదు. మొన్నటికి మొన్న భారీ స్థాయిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉత్థానంలో ప్రారంభించినటువంటి హాస్పిటల్ కానీ, ఇతరతర కార్యక్రమాలు కానీ, లేదు వాళ్ళ తైనాతి మీడియా విమర్శిస్తున్నట్టుగా నెల నెల బటన్ నొక్కడని వ్యంగ్యంగా చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, పిల్లల చదువులకు సంబంధించి కానీ, వృద్ధులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ ఇవన్నీ ఒకవైపు ఏం చెప్తున్నారు, మొత్తం ఆకాశ హర్మ్యాలు ప్రాజెక్టులు అవి ఇవి కట్టకుండా మొత్తం డబ్బులని పనిచేస్తున్నాడని చెప్పని ఒకవైపు నుంచి విమర్శిస్తున్నారు. మరి అవన్నీ కూడా ప్రజాహితం కోరే కదా ఆయన చేస్తున్నటువంటిది, ప్రజాహితానికేగా డబ్బు ఖర్చు పెడుతుంది. కానీ ఈవిడి ప్రజాహితం కోరని ప్రభుత్వం, సరే ఈవిడిదే కరెక్ట్ అనుకున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళే వచ్చిన వార్త, మళ్ళీ ఇది కూడా ఈరోజు వచ్చినటువంటి ఒక వార్తను చూద్దాం. 2 వార్తలు బీజేపీ వారికి సంబంధించినటువంటి, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తలుగా వీటిని మనం చూసుకోవాలి. ఇది ఒకసారి జూమ్ చేసుకుంటుంది. ఇది ఎవరో అంటే ఒక కుక్కుడు స్టోరీ కాదు, ఇది న్యూస్. ఇది ఇప్పుడు వాళ్ళు రాస్తున్నట్టుగా వంటకం కాదు. ఇది ఏమిటి ఈ వార్త అన్నట్లయితే ఈ వార్త సారాంశం ఏంటంటే ఇక్కడ ఇది ఒకసారి జూమ్ చేసుకుంటుంది. కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి ప్రశంసలు. కేంద్ర హోంశాఖలోని ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి. కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి ప్రశంసలు.
వివిధ రాష్ట్రాల్లో గుడ్ ప్రాక్టీస్పై విడుదల చేసిన ఒక నివేదిక వీళ్ళు వెల్లడించారు. ఏమిటి? వన్ సాఫ్ట్ సొల్యూషన్గా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన సేవలతో ప్రజలకు సేవలు, సమగ్ర భూ సర్వే ద్వారా యజమానులకు ఖచ్చితమైనటువంటి హామీలు, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ప్రజల ముంగిటికే వైద్యం, అన్నదాతలకు అన్ని విధాలుగా చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి అని ఇది కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి ఇచ్చినటువంటి న్యూస్ అయితే, అదే రోజు సరిగ్గా అదే సమయానికి ప్రజాహితం కోరని ప్రభుత్వం అని చెప్పని పురంధేశ్వరి గారు రాశారు. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వారు చెప్పాల్సింది ఏంటంటే, కేంద్రంలో తాము అభిమానించే, తాము ఆరాధించే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి శాఖ చెప్పినటువంటి మాటలు మీరు విశ్వసిస్తారా? కాదు అన్నట్లయితే మీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వర్గానికి ఫేవర్ చేసేటువంటి విధంగా చేసిన ప్రకటనని మీరు సమర్థిస్తారా? ఇందులో ఏది నిజం? ఎంత హాస్యాస్పదమైన అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేస్తున్నారు, ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి లేదు, ఆకాశ హర్మ్యాలు లేవు అని ఒకవైపు విమర్శిస్తున్నారు. ప్రజాహితం అంటే మరి మీ దృష్టిలో ప్రజాహితం అంటే దాని అర్థం ఏంటి అన్నట్లయితే, ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా డబ్బులు కొట్టేయటం, అమరావతి రాజధాని పేరుతో డబ్బులు కొట్టేయటం, స్కిల్ స్కామ్ ద్వారా, ఫైబర్ నెట్ స్కామ్ ద్వారా డబ్బులు కొట్టేయటం, ఇట్లా ప్రతి పథకంలో ప్రతి కట్టడంలో కట్టడాల పేరుతో లేదు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకోవటం, ఇది మీ దృష్టిలో ప్రజాహితం. కానీ అధోజక సహోదరుల కోసం, అట్టడుగు ప్రజల కోసం, రుజాగ్రస్తులైనటువంటి ఉత్థానం లాంటి ఉన్నటువంటి చోట పీడిత తాడితుల కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మీ దృష్టిలో ప్రజాహితం కాదు. మీ అభిమతం, మీ హితం ఏమిటి అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో ఆనందం చూడటం. దానికోసం ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేలటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి బీజేపీకి ఇలా అంటే ఇది రావటం మా దురదృష్టం అని చెప్పని ఆ పార్టీలో ఉన్నటువంటి వారే వాపోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా నిస్తేజం అయిపోయి నిర్వీర్యం అయిపోయినటువంటి స్థితిలో మేము ఉన్నామని నాకు తెలిసినటువంటి మిత్రులు చాలామంది చెప్తున్నారు. ఇది పురంధేశ్వరి గారి యొక్క వ్యవహార శైలి.